సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వెళ్ళను, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాను అని చెప్పేసి అనౌన్స్ చేశారు సార్. అయితే ఇప్పుడు దీనిపైన టీడీపీ వైపు నుంచి అయితే విమర్శలు వినిపిస్తున్నాయి సార్. అసెంబ్లీకి వెళ్ళకుంటే నువ్వెందుకు, నీకు పార్టీ అవసరమా అని చెప్పేసి అంటున్నారు. షర్మిల గారు కూడా రాజీనామా చేసేయండి, మీ 11 మంది అవసరం లేదు మీకు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇలా అందరూ కూడా 11 మంది రాజీనామా చేసేయండి, అసెంబ్లీకి రానప్పుడు మీకు ఏం అవసరం అని చెప్పేసి అంటున్నారు సార్. ఏం చెప్తారు సార్ దీని గురించి మీరు? అంటే అసెంబ్లీకి రాను అంటే అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు. ఓకే. అంటే అసెంబ్లీకి రాకపోవడానికి ఆయన చెప్తున్నటువంటి కారణం అయితే సమంజసం కాదు. అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే రాను, నాకు టైం ఇవ్వటం లేదు, మైక్ ఇవ్వడం లేదు. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ మీకు మైక్ ఇవ్వరు. గతంలో అలాంటి సందర్భాలు అనేకం వచ్చినాయి. అంటే ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తే మైకులు లాక్కోవటం అనేది ఒక ఆచారం ఎలాగో ఉంది మనకి మొదటి నుంచి. అది మీరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద చేశారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ మీద చేస్తారు, చేస్తున్నారు కూడా. అంటే అధికార పక్షం వన్ సైడెడ్గా వెళ్ళటం అనేది మీరు చేశారు, వాళ్ళు చేశారు. నేను ఈ అసెంబ్లీకే రాను, ఇది కౌరవ సభ, ఇది గౌరవ సభగా మారాకొస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి నందమూరి బాలకృష్ణలాగా తొడగొట్టకుండా వెళ్ళిపోయాడు ఆ రోజున చంద్రబాబు. వెళ్ళిపోయి గెలిచి వచ్చాడు కాబట్టి ఇప్పుడు గౌరవ సభగా ఉండాలి కదా అది. అలా ఉందా అనేది చూస్తే లాస్ట్ సెషన్లో అలా కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ అలా జరగలేదు, అలా కనిపించలేదు. అయితే ఒకటి కౌరవ సభ అని ఆ రోజున ఆయన కంప్లైంట్ చేసిన రోజున వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద అగౌరవంగా మాట్లాడటము అనేది అసెంబ్లీ వేదికగా జరిగిన మాట వాస్తవం, మాట్లాడారు. అదే దూకుడు ఖచ్చితంగా అవతల పార్టీ వాళ్ళు కూడా చేస్తే ఆమోదించాలి. మనం చేస్తే శృంగారం అంటే కుదరదు కదా. ఇది ఒక కల్చర్గా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అంటే అంతకుముందు అటువంటి పరిస్థితి లేదు, కానీ 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలుగుదేశం అపోజిషన్లోకి వచ్చాక యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. ఈ యాక్టివ్ అపోజిషన్ అనే కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వంట పట్టించుకుని 2014 నుంచి 19 వరకు అలాగే వ్యవహరించాడు. ఆయన కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేసి జనాల్లోకి వెళ్ళిపోయి నేను జనంలోనే ఉంటాను, జనం ఆశీర్వాదంతో అసెంబ్లీకి వస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళినాడు. ఈయన ఎలాగైతే గౌరవ సభ అని మాట్లాడాడో దాన్నే ఇంకో కాంటెక్స్ట్లో ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు అప్పుడు. కానీ ఒకటి ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు 11 నియోజకవర్గాలకి ప్రతినిధులుగా ఉన్నారు. ఈ 11 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షల్ని, వాళ్ళ సమస్యల్ని, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా అసెంబ్లీలో మాట్లాడటానికి ఒక గొంతుగా మీకు గెలిపించి అక్కడికి పంపించారు. అంచేత మీరు జవాబుదారీగా ఎవరికి ఉండాలి, వాళ్ళకు ఉండాలి. మీ నియోజకవర్గ ప్రజలకి వెళ్ళి అక్కడ అడగండి, మేము అసెంబ్లీకి వెళ్ళదలుచుకోవట్లేదు, మీరు మాకు ఎమ్మెల్యేగా పదవిని ఇచ్చారు, మేము అసెంబ్లీకి వెళ్ళదలుచుకోవట్లేదు, ఇప్పుడు నిర్ణయం తీసుకోండి మీరు అని. అంటే ప్రజలకి రీకాల్ అధికారం లేదనేటువంటి ధైర్యంతో మాట్లాడుతున్నారా మీరు? అసెంబ్లీకి వెళ్ళకూడదు అనుకున్న తర్వాత రిజైన్ చేయటం మంచిదే, రిజైన్ చేస్తే మంచిది అనేటువంటి సలహా బాగానే ఉంది. అంటే అసెంబ్లీతో పని లేనప్పుడు ఎమ్మెల్యేలుగా మీరెందుకు ఉండాలి? మీరు రిజైన్ చేసేస్తే, ఎన్నికల బహిష్కరణ చేస్తే మీరు అక్కడ ఇంకెవరో కంటెస్ట్ చేసి గెలుస్తారు. ఆ గెలిచిన వాళ్ళతో ఆ ప్రజలు అసెంబ్లీలో తమ బాధలు, తమ గోడులు వినిపించుకుంటారు. అసెంబ్లీకి నియోజకవర్గానికి లింకు కదా మీరు. ఆ లింకు పని చేయకపోతే ఆ లింకు తీసేసి కొత్త లింక్ వేసుకుంటారు కదా, పవర్ వస్తుంది. ఒక ఆపరేటర్స్ ఏదో ఉంది ఇక్కడ, ఒక పరికరం ఉంది. ఆ పరికరం తాలూకా వైరు ప్లగ్లో పెడితే ఛార్జింగ్ దీనిలోకి రావాలి, పవర్ రావాలి. రాలేదనుకోండి, తీసేసి ఇంకొక ఛార్జర్ లేకపోతే మరొకటో కొనుక్కుంటారు. అలాంటిదే ఇది కూడా. మీరు పని చేస్తారా, పని చెయ్యరా అనేది తేల్చేస్తే మిమ్మల్ని పీకేయాలా వద్దా అనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు.
మనకి రీకాల్ లేదు కాబట్టి మీరు ధైర్యంగా ఈ మాటనే మాట్లాడుతున్నారు. కానీ బాధ్యతగా అసెంబ్లీలోకి వెళ్ళండి, మీరు క్వశ్చన్ చేయండి, ప్రభుత్వం తాలూకా నిర్ణయాలని అసెంబ్లీ వేదికగా ఎండగట్టండి. వాళ్ళు నిర్దయగా ప్రవర్తిస్తే ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళే. మీరు కూడా మీరు అక్కడ రిప్రజెంట్ చేసినట్టుగా ప్రజల సమస్యల గురించి బలంగా మీ వాణి వినిపించినట్టుగా రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ అవుతుంది. అవతల వాళ్ళ దుర్మార్గం కూడా ఎక్స్పోజ్ అవుతుంది. మంచిదే, అదొక వేదికగా ఎంచుకోండి పోరాటానికి. ఇప్పుడు నక్సలైట్లు ఎన్నికల బహిష్కరణ అనే నినాదం ఇచ్చారు. బహిష్కరించండి బూటకపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలని, పార్లమెంటు అసెంబ్లీలు పందుల దొడ్లు అన్నాడు ఆయన. అందుకని పార్లమెంట్కి వెళ్ళటం వలన, అసెంబ్లీకి వెళ్ళటం వలన సమస్యలు పరిష్కారం కాదు. ఓట్లు వేయకండి. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేది ఏమీ ఉండదు అక్కడ. కాబట్టి ఎన్నికల్ని బహిష్కరించేసేయండి, మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకోండి, మీ సమస్యల పరిష్కారానికి మీరు ఉద్యమించండి. ఎవరికో ఒక ప్రతినిధిని డిజైన్ చేసి వాడిని పంపించి వీళ్ళు మన సమస్యలు తీరుస్తారు అనే భ్రమలోకి వెళ్ళకండి. మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఓట్లు తీసుకుని వాడు అసెంబ్లీలోకి వెళ్ళి ఆస్తులు పెంచుకోవడం తప్ప ఇంకో పని చేయడు అని మాట్లాడారు వాళ్ళు. మాట్లాడినప్పుడు ఈ ఎలక్షన్ బాయ్కాట్ క్యాంపెయిన్ చేసేవాళ్ళు. ఈ ఎలక్షన్ బాయ్కాట్ క్యాంపెయిన్ చేసే దళాల మీద దాడులు జరిగేవి. పోలీసులు దాడులు చేసి అరెస్టులు చేయటం ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు అదే ఈయన కూడా చెప్తోంది, అసెంబ్లీకి వెళ్ళాలంటే బాయ్కాటే, ఎలక్షన్ బాయ్కాట్, ఎలక్షన్ మీద గౌరవం లేదని చెప్పడమే. మీరు బాయ్కాట్ చేసేయండి. బాయ్కాట్ చేసేసి మీరు ఒక కొత్త రాజకీయ ఎత్తుగడనో వ్యూహాన్నో ప్రకటించండి. ప్రకటించి మేము ఎన్నికల మీద, అసెంబ్లీ మీద మాకు నమ్మకాలు లేవు కాబట్టి మేము రాజీనామా చేసి ఉద్యమాల్లోకి వెళ్తామని ప్రజా సమస్యల మీద మీరు వీధిలో ఉద్యమం చేయండి. అసెంబ్లీ సభ్యులుగా మీరు ఉండాలనుకుంటే అసెంబ్లీలోకి వెళ్ళి యుద్ధం చేయండి. కాదు ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తారంటే దీనికి రిజైన్ చేసేసి ఎన్నికల పార్టీ కాదు మాదని చెప్పండి. మీరు గెలిస్తే ఎన్నికల పార్టీ, ఓడిపోతే నక్సలైట్ పార్టీ అంటే ఎలా కుదురుతుంది? ఒక సిస్టమ్ ఉండాలి కదా. అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఆయన కూడా నిజానికి ఒక నిర్వేదంలో, ఒక నిరుత్సాహపు మూడులో ఆ మాట అనేశాడు. ఆయనకు ఆల్రెడీ తెలుసు విషయం. ఆయన ఏమీ మరీ అంత తెలియనితనంతో మాట్లాడాడని అనుకోనక్కర్లేదు. తన నిరసన ప్రకటించడానికి ఆ మాట అన్నాడు. రేపు అసెంబ్లీ సెషన్ మొదలైన తర్వాత వాళ్ళు బిఎస్ఐకి రావచ్చు, ది సేమ్ టైం ఆయన అసెంబ్లీకి కూడా రావచ్చు. లాస్ట్ టైం కూడా ఇలాంటి చర్చ జరిగింది. అలాంటి లీడ్లు ఇస్తాడు ఆయన. ఈయన రాడు అనేది ఒక చర్చ జరిగింది. ఆ రాడు అనే దాని నుంచి రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా అలాంటి అవకాశం కల్పిస్తున్నాడు ప్రపంచానికి. కల్పించి ఫైనల్గా వచ్చి ఒక రోజు 2 రోజులు అంటే ప్రతి సెషన్కి ఇన్ని రోజులు హాజరు కావాలని ఉంటుంది వాళ్ళకి. ఫైనల్గా ఈ 5